ఏమంటున్నారు? ప్రభాస్ ను మారుతి ముంచేశారా? ప్రస్తుతం దీనికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. ఫ్యాన్స్ అవునంటున్నారు. రాజా సాబ్ కు ఫ్లాప్ టాక్, రాజా సాబ్ కు ఫ్లాప్ అనే టాక్ ఉంది. పబ్లిక్ ఏమాత్రం నచ్చడం లేదు సినిమా. డైరెక్టర్ మారుతిపై రెచ్చిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ పర్ఫార్మెన్స్ తప్ప సినిమాలో ఏమీ లేదంటున్నారు జనాలు. 3 గంటలు సోది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఆఖరిగా 2.5 hours సినిమా తర్వాత 2.5 hours సోది, ఆ ఆఖరి హాఫ్ అన్ అవర్ బాగుంది, ఏదో ఫైట్స్ అవి పెట్టి మేనేజ్ చేశారు. ఇది వినిపిస్తున్న మాట. ఇక సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో సెకండ్ హాఫ్ గురించి, సెకండ్ హాఫ్లో నిద్రపోయామంటూ పబ్లిక్ చెప్పడం, ప్రస్తుతం ఆ సినిమా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తన మార్కు చూపించలేకపోయారు తమన్ అంటూ కూడా ఇంకొక డిస్కషన్ ఉంది. ఇటు రాజా సాబ్ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుందనుకున్న సందర్భం, కానీ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం టచ్ కాకపోవడం, మరి ముఖ్యంగా అంతకన్నా తక్కువకే ఉండడం అనేది ప్రస్తుతం ఫ్యాన్స్ని ఆందోళన కలిగిస్తోంది. ప్రభాస్ను మారుతి ముంచేశారు అనే చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. రాజా సాబ్కు ఫ్లాప్ టాక్ అనే మాట వినిపిస్తోంది. ఇది జనాలు అంటున్న మాట. పబ్లిక్కు ఏమాత్రం నచ్చడం లేదు సినిమా. డైరెక్టర్ మారుతిపై రెచ్చిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ పర్ఫార్మెన్స్ తప్ప సినిమాలో ఏముంది? 2.5 గంటల పాటు సోది సోది సోది. ఆఖరి అరగంట మాత్రమే సినిమా పర్వాలేదు, ఏదో యాక్షన్ సీన్స్ ఫైట్స్ పెట్టి ఏదో మసపూసి మారేడుకాయ చేశారు అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్న క్రమం. ఇక సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా నిద్రపోయామంటూ పబ్లిక్ చెప్తున్నమాట. తన మార్క్ చూపించలేకపోయారు తమన్, మ్యూజిక్ కూడా పెద్దగా ఏం లేదనేది. సో ఈ క్రమంలో పబ్లిక్ రియాక్షన్ చూద్దాం. ముందుగా తిరుపతి నుంచి పబ్లిక్ రియాక్షన్ ఏంటో రాజా సాబ్ మీద చూద్దాం. మరింత మందిని కూడా తీసుకున్నట్టు ఎలా ఉందండి? ఏం లేదు, మూవీలో ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి ఓకే అంటున్నారు, కానీ నేను కూడా ఫ్యాన్. కానీ అందులో ఏం లేదు. వర్స్ట్ డైరెక్షన్ అండ్ వర్స్ట్ మూవీ, వన్ ఆఫ్ ది ప్రభాస్ వర్స్ట్ మూవీ అనుకోవచ్చు. ఏంటండి ఎలా ఉందండి? ఎలా ఉంది? ఆ సినిమా బాగుంది, ఓవరాల్ గా యావరేజ్ గా ఉన్నది. అంటే ఏంటి స్క్రీన్ ప్లే ఎక్కడ లోపం ఉంది, లేకపోతే గత సినిమాలకి ఈ సినిమాలకి ఏంటి డిఫరెంట్? అది డైరెక్షన్ బాగున్నది, స్క్రీన్ ప్లే బాగుంది, సినిమా కూడా బాగుంది, బీజిఎం సూపర్. ఓకే డన్. సరే, మారుతి గారు ఫస్ట్ తీసాడు. మారుతి కొల్లా లగ్జరీ విల్లా నెంబర్ 17 వెళ్ళి కొట్టాలి ఫస్ట్ మారుతి. అసలు నాన్ సెన్స్ అన్న సినిమా. ఏముంది, ఏం లేదు సినిమాలో. ఏదో సోదంతా తీసాడు, నోటికి వచ్చింది తీసాడు. అండ్ లాస్ట్ ఏదో 30 minutes బ్యాంగర్ అన్నాడు. 2.5 గంటలు సోది నింపి లాస్ట్ 30 minutes ఫైట్ సీక్వెన్స్ పెట్టాడు. పెద్ద వేస్ట్ మూవీ అసలు. ఏం లేదు, సోది, మొత్తం సోది సినిమా. 3 hours మొత్తం మైనస్ సినిమా. మారుతి డైరెక్షన్ మొత్తం మైనస్, యాక్టింగ్ ఒకటి ప్లస్ ప్రభాస్, అంతే. జై ప్రభాస్. ఏం లేదన్న, ప్రభాస్ ఇష్టం నాకు అసలు ఏం నచ్చింది. రాజా సాబ్ మూవీ చూసిన తర్వాత ప్రేక్షకులంతా కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఉంది మూవీ? ఓవరాల్ అయితే సూపర్ గా ఉంది. ఎలా ఉంది బ్రదర్? బాగుంది. ఏమనిపిస్తుంది అసలు, యావరేజా లేకుంటే? యావరేజ్. సో మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఎలా ఉంది మూవీ? ఎలా ఉందండి? పర్లేదండి, యావరేజ్. సో మొత్తం మీద అయితే అభిమానులు మాత్రం బ్లాక్ బస్టర్ అంటున్నారే కానీ కొంత ఎక్కడో తేడా కొడుతుందన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన నటనను చాలా ఊహించుకున్నటువంటి పరిస్థితి. అయితే మరికొందరు అభిమానులు బయటకు వస్తున్నారు. అసలు ఆయన నటనకు సంబంధించి ఎలా ఉందనే విషయం అడిగి తెలుసుకుందాం. కొందరు అభిమానులు వస్తారు, వాళ్ళని అడిగి చెప్పండి అన్న, ఎలా ఉంది మూవీ? బ్రదర్ ఎలా ఉంది మూవీ? బాగుంది, మళ్ళీ చూడలేం. బాగుందిలే అన్న, కంప్లీట్ కాలే, ఇంకా 2 ఉంది, మళ్ళీ వస్తాం. బ్రదర్ ఎలా ఉంది మూవీ? సో మూవీ బాగుంది అంటున్నారే కానీ అయితే ఎవరు కూడా అభిమానులు కూడా ఇక్కడ ఆగి చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆశించిన స్థాయిలో లేదన్నటువంటి భావన అటు అభిమానుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ప్రభాస్ మూవీ చాలా బాగా హిట్ అవుతుంది అని ఎక్స్పెక్టేషన్ చేశారు కాబట్టి, కానీ ఆ స్థాయిలో లేకపోవడం ఒక రకంగా కొంత అభిమానులను కూడా నిరుత్సాహపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే మాత్రం ఈ మూవీలో కామెడీ, అదేవిధంగా రొమాన్స్ సన్నివేశాలతో పాటు అటు ఆయన నటించినటువంటి నటన కూడా అద్భుతంగా ఉంది. కానీ ఏదైతే
ఆయన అనుకున్నటువంటి తగ్గ స్టోరీ కాదేమో అన్నటువంటి భావన అభిమానుల్లో వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అభిమానంతో మరింత మందిని కూడా తీసుకున్నట్టు ఎలా ఉందండి? ఏం లేదు, మూవీలో ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి ఓకే అంటున్నారు, కానీ నేను కూడా ఫ్యానే, కానీ అందులో ఏం లేదు. బాష్ మారుతి గారు ఫస్ట్ అంతే తీసాడు. మారుతి కొల్లా లగ్జరీ విల్లా నెంబర్ 17 వెళ్ళి కొట్టాలి ఫస్ట్ మారుతిని. అసలు నాన్ సెన్స్ అన్న సినిమా. ఏముంది, ఏం లేదు సినిమాలో. ఏదో సోదంతా తీసాడు, నోటికి వచ్చింది తీసాడు. అండ్ లాస్ట్ ఏదో 30 minutes బ్యాంగర్ అన్నాడు. 2.5 గంటలు సోది నింపి లాస్ట్ 30 minutes ఫైట్ సీక్వెన్స్ పెట్టాడు. పెద్ద వేస్ట్ మూవీ అసలు. ఏం లేదు, సోది, మొత్తం సోది సినిమా. 3 hours మొత్తం మైనస్ సినిమా. మారుతి డైరెక్షన్ మొత్తం మైనస్, యాక్టింగ్ ఒకటి ప్లస్ ప్రభాస్ అంతే. జై ప్రభాస్. ఏం లేదన్న, ప్రభాస్ ఇష్టం నాకు. అసలు ఏం నచ్చలేదు సినిమా రైట్, అది పబ్లిక్ నుంచి వస్తున్న రియాక్షన్ రాజా సాబ్ గురించి. నేరుగా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇండస్ట్రీలో ఎటువంటి టాక్ ఉంది? ఎందుకంటే ఫస్ట్ 2 daysకి సంబంధించి ఒక్కోసారి మాట వినిపించవచ్చు, ఆ తర్వాత నుంచి టాక్ మారిపోవచ్చు. ఎందుకంటే కాస్త అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారు, లేకపోతే కాస్త ప్రీమియర్ షోస్ కూడా లేట్ అయ్యాయి కాబట్టి ఆ కోపం మీద ఉన్నవాళ్ళు ఉండొచ్చు. సో ఒకదాని మీద కోపం ఇంకో దాని మీద చూపించవచ్చు. సో అదేమైనా ఇంపాక్ట్ చూపిస్తూ ఉందా? అసలు ఎందుకు ఈ ఫ్లాప్ టాక్ అనే చర్చ ఉంది? అంటే ఫ్లాప్ టాక్ అని ఎందుకు వినిపిస్తోంది? మా ప్రతినిధి అండ్ సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, ఎందుకు ఈ ఫ్లాప్ టాక్ అనే పేరుంది? అఫ్కోర్స్ ఎందుకంటే ఇక్కడ మారుతి గురించి మాట్లాడుకున్నా, తమన్ గురించి మాట్లాడుకున్నా, అండ్ ప్రభాస్ గురించి మాట్లాడుకున్నా, ముగ్గురు స్టేజ్ మీద ఈ సినిమా వేరేల్లో అఫ్కోర్స్ ఎవరైనా చెప్తారు, బట్ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కి వెళ్ళిపోయాయి. అంటే అంతలా పెట్టుకోవడమే ఇంకోటి కారణం అయిపోయిందా? ఎందుకు ఫ్లాప్ టాక్ అనే పేరు వినిపిస్తోంది ఇక్కడ? సచిన్, రాజాసాబ్ సినిమాపై చాలా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ప్రభాస్ కి పాన్ ఇండియా మార్కెట్ లో ఉన్న క్రేజ్ కావచ్చు, గత సినిమాలు ఆయనకి. రవిచంద్ర ఒక్కసారి లైన్ లో ఉండే ప్రయత్నించండి. నేరుగా ఐమాక్స్ కి వెళ్ళిపోతాం, అక్కడ పబ్లిక్ రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. చాలా బాగుంది. పర్లేదు. ఎలా ఉందండి సినిమా? ఓకే అంటే నేను పెడుతున్నా. ఓకే సార్, ఎలా ఉంది సినిమా? ప్రభాస్ సినిమా ఎలా ఉంది? యాక్టింగ్ ఎలా ఉంది ప్రభాస్? సినిమా ఎలా ఉంది సార్? సినిమా ఎలా ఉందండి? ప్రభాస్ గారి తగ్గట్టు సినిమా కాదండి ఇది. కాదా? అస్సలు కాదు. హిట్ ఆఫ్ అంటే పట్టానండి, ఖచ్చితంగా పట్టే. ప్రభాస్ గారి రేంజ్ సినిమా కాదు అసలు ఇది. ఆయన ఇనిషియల్ స్టేజ్ లో తీసుంటే బాగున్నాం, బట్ ఇప్పుడైతే ఆయన రేంజ్ సినిమా కాదు అసలు ఇది. అస్సలు కాదు. హీరోయిన్స్ ఎలా ఉంది అలా యాక్టింగ్? హీరోయిన్స్ యాక్టింగ్ లేదండి, ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది అంతే. రైట్, అది రాజా సాబ్ మీద